హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ మధ్య వీడియో సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదండీ. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను కదా, డిఎస్సి ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తానని. నాకైతే ఎగ్జామ్ డేట్ వచ్చి 14th ఇచ్చారండి. అంటే పీజీటీ ఫిజికల్ సైన్స్ రాస్తున్నాను. అది నాకు 14th ఇచ్చారండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏమో 24th ఇచ్చారు. చాలామందికి పాపము 2-3 ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళకి సెంటర్స్ ఎలా అంటే అలా ఇచ్చారంటండి. నాకైతే అంటే ప్రాబ్లం లేకుండానే ఇచ్చారండి. సెంటర్స్ దగ్గరలోనే ఇచ్చారు. ఒక పీజీటీ ఎగ్జామ్ రాసేది మాత్రము పలమనేరు, అంటే చాలా లాంగే, అంటే చాలా ఏం కాదు, లాంగేనండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఫ్లవర్స్ మా తోటలో బ్లూమింగ్స్ అండి. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. నేను నా చైల్డ్‌హుడ్ జర్నీ గురించి చెప్తూ ఉన్నాను కదండీ. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఒక జెలసీ అనేది ఏందంటే, జెలసీ వలన కూడా మనకి మంచి జరుగుతుంది అని, అంటే ఒక కాంపిటీటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుందని చెప్పాను కదండీ. తర్వాత ఇంటర్మీడియేట్‌కి వెళ్ళిన తర్వాత అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్‌లో కూడా మనము గట్టి సంకల్పం ఉంటే ఎలా సర్వైవ్ అవ్వగలము, అంటే ముందుకు వెళ్ళగలము అనేదాన్ని నేనైతే నేర్చుకున్నానండి. ఇకపోతే డిగ్రీకి వచ్చిన తర్వాత మీడియం ప్రాబ్లమ్ అండి. తెలుగు మీడియం నుంచి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాను. మీడియం ప్రాబ్లం మాత్రమే కాదండి, కో ఎడ్యుకేషన్ కూడా. ముందంతా గర్ల్స్ కాలేజ్ అండి. నేను ఇంటర్మీడియట్ అంతా కూడా గర్ల్స్ కాలేజ్‌లోనే చదివాను. ఇక్కడేమో కో ఎడ్యుకేషన్ అండి. ఫస్ట్ నుంచి కూడా నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదండి. చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. అంటే బంధువులతో వాళ్ళతో కలవాలంటే కూడా అంటే కొంచెం మొహమాటంగా అట్లా ఉండేదాన్ని. ఈవెన్ మా మేనమామ వాళ్ళు, మా మేనత్తతో అయితే మాట్లాడతాను. మామయ్య వాళ్ళతో మాట్లాడాలన్నా, మామయ్య అని పిలవాలన్నా చాలా కొంచెం సిగ్గుగా అట్లా ఉండేదండి. ఈ కో ఎడ్యుకేషన్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా అసలు అంతే, తల దించుకొని పోయేది, తల దించుకొని వచ్చేది, అట్లా ఉండేదండి కొద్ది రోజుల పరిస్థితి అయితే. మెయిన్ ప్రాబ్లమ్ మీడియం అని చెప్పాను కదండీ. అసలు దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేశాను? ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఏమైందంటే, అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా జాయిన్ అయ్యి ఉంటారు కదండీ డిగ్రీ. అప్పుడు ఏమైందంటే, మామూలుగా మ్యాథమెటిక్స్ క్లాస్ అనమాట. మేడం క్లాస్ చెప్తూ ఉంటే మేడం క్వెషన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు మధ్యలో. అడిగేటప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు ఆన్సర్స్ టకటకమని చెప్పేసేవాళ్ళు. అయితే మేడం ఇంగ్లీష్‌లో అడిగేవారనమాట. అయితే నాకు అది ఏంటనేది తెలిసేది లేదు. నేను పక్కన ఉండే వాళ్ళని అడిగేదాన్ననమాట. ఏంది అసలు మేడం ఏమడిగారు చెప్పండి అంటే, ఒక నిమిషం అని చెప్పకుండా వాళ్ళ ఆన్సర్స్ చెప్పేసేవాళ్ళు. దాంతో నాకు చాలా అంటే చాలా బాధేసిందండి. తర్వాత ఇలా కాదు, ఇవి ఈ ఇది ఈ సిట్యుయేషన్‌ని ఓవర్‌కమ్ చేయాలి ఎలాగైనా అనుకున్నాను. అయితే నేను మ్యాథమెటిక్స్‌ని అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసేదాన్ననమాట. అంటే మేడం ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఇచ్చిందనుకోండి, టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నా. ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ తీసుకున్నాను. అన్నిటికీ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాను, డిక్షనరీ తీసుకున్నాననమాట. మ్యాథమెటిక్స్ అయితే మేడం ఒక ప్రాబ్లమ్ ఇచ్చేవాళ్ళు హోంవర్క్. నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ వర్కౌట్ చేసేదాన్ని. మేడం ఇచ్చిన ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల నాకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ అనేది తర్వాత నెమ్మదిగా తగ్గింది. ఓకేనా. ఆ తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ ఏం చేశాను, మిగిలిన సబ్జెక్ట్స్ అయితే ఫిజికల్ సైన్స్ అనమాట. ముఖ్యంగా ఫిజిక్స్ సార్ చెప్పేది అసలు అర్థం కాదు, మామూలుగానే అర్థం కాదు. మరి అప్పుడు నేనేం చేసేదానంటే, ముందుగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండీ, దాన్ని డిక్షనరీని పక్కన పెట్టుకొని చదువుకుంటా వెళ్ళేదాన్ని. అంటే సార్ ఏ లెసన్ చెప్పబోతున్నారో దాన్ని ముందు రోజు నేను చదివేదాన్ని అనమాట. నాకు అర్థమైనంత వరకు నేను అర్థం చేసుకొని క్లాస్కి వెళ్ళేదాన్ని. తర్వాత ఎప్పుడైతే సార్ క్లాస్లో టీచ్ చేసేవాళ్ళో అప్పుడు నాకు కొంచెం అర్థమై ఉంటుంది. ఆ తర్వాత సార్ చెప్పేది మొత్తం రెండిటి వల్ల కొంచెం లెసన్ అనేది బాగా అర్థమయ్యేదనమాట. అలా చదువుకుంటూ వెళ్ళాను. సో, ఇలా మీడియం ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి నాకు 3 మంత్స్ పట్టిందండి. మనకి ఒక ప్రోవర్బ్ ఉంది కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అలా మనము ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో మనము అంత పర్ఫెక్ట్‌గా ఆ సబ్జెక్ట్‌లో మనము ఉంటామండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. తర్వాత రైటింగ్ కూడా నాకు చాలా వరకు చేంజ్ అయింది. నా రైటింగ్ చేంజ్ అవ్వడానికి కూడా రీజన్ ఉందండి. మామూలుగా మార్క్స్ వేస్తారు కదా, మార్క్స్ వేసినప్పుడు యూనిట్ టెస్ట్‌లు జరుగుతాయి. అందులో ఒకసారి ఏమైందంటే, నేను కరెక్ట్‌గా రాసా, నా పక్కన అమ్మాయి కరెక్ట్‌గా రాసిందండి. నాకు మాత్రం 24 వేశారు 25కి. ఆ అమ్మాయికి మాత్రం 25 ఔట్ ఆఫ్ 25 వేశారన్నమాట. నేను అడిగాను, సార్ నేను మొత్తం కరెక్ట్‌గానే రాసాను కదా, ఎందుకు నాకు 24 వేశారని అడిగితే, ఆ అమ్మాయి రేటింగ్ బాగుంది అందుకని వేశాను, నీ రైటింగ్ సరిగ్గా లేదు అందుకని కట్ చేశానన్నారు. తర్వాత నేను దాన్ని నిజంగానే ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానండి. నేను అక్కడి నుంచి రైటింగ్ అనేది మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చాను రైటింగ్. తర్వాత ఎవరైతే నన్నన్నారో వాళ్ళ చేతే నేను రైటింగ్ బాగుందని ఫుల్ మార్క్స్ వేయించుకున్నానండి నేను. సో, అట్లా ఒక పట్టుదలతో డిగ్రీ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇయర్‌లో
ఫైనల్ ఎగ్జామ్స్లో మా క్లాస్ ఫస్ట్ నేనే వచ్చానండి. అట్లా మాకు ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయితే మేము కాలేజ్ వాళ్ళు రెంట్‌కి తీసుకున్న బిల్డింగ్‌లో ఉండేవాళ్ళమండి. తర్వాత కాలేజ్ వాళ్ళు ఓన్ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేసుకొని మమ్మల్ని అక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత మాకు వ్యాన్ ఫెసిలిటీ కూడా ఉండేదండి. అంటే ఓల్డ్ బిల్డింగ్‌లో ఉన్నప్పుడు కూడా వ్యాన్ ఫెసిలిటీ ఉండేది. మేము ప్రతిరోజు వ్యాన్‌లో వెళ్ళొచ్చేవాళ్ళమండి ఊరు నుండి. అట్లా సెకండ్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యాము. సెకండ్ ఇయర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కాస్త భయం అనేది తగ్గిందండి. అంటే కో ఎడ్యుకేషన్ కదా! ఆ భయం అనేది తగ్గింది. క్లాస్‌లో అందరం కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాము. అయితే నేనైతే మాత్రము అంటే పెద్దగా ఎక్కువ కలిసేదాన్ని కాదు గానీ, ఎప్పుడు బుక్స్ పట్టుకొని ఉంటే ఫస్ట్ బెంచ్‌లోనో లేదా లాస్ట్ బెంచ్‌లోనో కూర్చుని ఉండేదాన్నండి. మాకు మా ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ అని 2 ఉండేటివండి. ఎంఎస్సీఎస్ అంటే స్టాటిస్టిక్స్ వాళ్ళు, ఎంపీసీఎస్ అంటే ఫిజిక్స్ వాళ్ళమనమాట. మా ఇద్దరిని మిక్స్ చేసేవాళ్ళండి. కంప్యూటర్ సైన్స్ క్లాసెస్ కానీ, మ్యాథమెటిక్స్ క్లాసెస్‌కి కానీ కలిపేవాళ్ళండి. సో, కంప్యూటర్ సైన్స్ మాకు కొత్త సబ్జెక్ట్ అయినా కూడా ల్యాబ్ అవంతా కూడా మాకు చాలా హ్యాపీగా ఉండేటివండి. ప్రోగ్రామింగ్, సి లాంగ్వేజ్, డాస్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. మాకు కష్టం అనిపించింది ఏంట్రా అంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ ఇయర్‌లో మాత్రమే. సెకండ్ ఇయర్‌కి వచ్చేప్పటికి అన్నిటిని ఓవర్‌కమ్ చేశాము. మా క్లాస్‌లో నాకు హజ్రా అనే అమ్మాయికి ఎక్కువ పోటీ ఉండేదండి. అయితే సెకండ్ ఇయర్‌కి వచ్చేప్పటికి నాకు సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా ఇద్దరికి డిఫరెన్స్ జస్ట్ 1 మార్కేనండి. నాకు చాలా బాధ అనిపించింది. సరే ఫైనల్ ఇయర్‌లోన మనం ఆ ఫస్ట్ ర్యాంక్‌ని అలాగే నిలబెట్టుకోవాలనుకున్నానండి. ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. అందరూ క్వెషన్ పేపర్ ఈజీగా రావాలనుకుంటే నేను మాత్రం కష్టంగా రావాలనుకునేదాన్ని. ఎందుకనంటే నేను మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసేదాన్ని. అప్పుడు పేపర్ కొంచెం కష్టంగా ఇచ్చినప్పుడే కదా నేను రాయగలుగుతాను. అంటే నేను మొత్తం ఫుల్ మార్క్స్ రాసేస్తాను. అప్పుడు నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా! ఇలా డిఫరెంట్‌గా ఆలోచించేదాన్నండి. ఇక వ్యాన్‌లో వెళ్ళేటప్పుడైతే మా జూనియర్స్ మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. సాంగ్స్ పాడుకునేవాళ్ళము. చాలా జాలీగా అనిపించేదండి. నేనైతే మామూలుగా క్లాస్ అయిపోయిన తర్వాత వ్యాన్ రావడానికి కొంచెం టైం ఉండేదండి. అప్పుడు క్లాస్‌లో జరిగిన లెసన్స్‌ని బోర్డ్ దగ్గరికెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ననమాట. అంటే మేమిద్దరు ముగ్గురు ఉండేవాళ్ళము. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు నేను నేర్చుకునేదాన్ని, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు ఉండేదాన్నండి. ఒకసారైతే మా కాలేజు ఫిజిక్స్ సార్ అనమాట ఆయన. ప్రిన్సిపల్ కూడాను. ఆయన చూసేసారండి. చూసేసి నెక్స్ట్ డేకి నా డెమో పెట్టారండి క్లాస్‌లో. ఈ అమ్మాయి లెసన్స్ చెప్తూ ఉంటుంది. మామూలుగా కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి చేత డెమో ఇప్పించండని ఫిజిక్స్ సార్ ఇంకొక సార్ కూడా ఉండేవాళ్ళు. ఆయనకి చెప్పారు. ఆ రోజైతే నాకు డెమో ఇవ్వాలంటే చాలా భయం అనిపించిందండి. ఎందుకంటే బాయ్స్, గర్ల్స్ అందరూ ఉంటారు. సార్ ఉంటారు. వాళ్ళ ముందు ఇవ్వాలంటే నాకు చాలా భయం అనిపించింది. అయినా కూడా డెమో ఇచ్చానండి. డెమో ఎలా చెప్పాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు కూడా చాలా ఉంటాయి కదండీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.